Hello guys, welcome to my channel Swarup Tech. నేను ఈ వీడియోలో పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఏంటంటే నేను పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ మీద చాలా వీడియోస్ అయితే చేశాను. బెస్ట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇలా డిఫరెంట్ వీడియోస్ అయితే చేశాను. ప్లీజ్ గో త్రూ దోస్ వీడియోస్. మీకు పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ మీద వాటి కాలేజెస్ ఎలా ఉంటాయి, వాటి సిస్టమ్ మీద ఒక అవగాహన అయితే వస్తుంది. అయితే ఈ వీడియోలో నేను ఏంటంటే పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది, మన ఫ్యూచర్కి అది ఎలా ఉపయోగపడుతుంది, అసలు పాలిటెక్నిక్ అంటే ఏంటి, అది ఎన్నేళ్ళు ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియో ద్వారా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కొంతమందికి అయితే అవగాహన ఉంటుంది పాలిటెక్నిక్ మీద, చాలామందికి అవగాహన అనేటువంటిది ఉండదు. అయితే ఈ వీడియోలో నేను కంప్లీట్గా పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ పాలిటెక్నిక్ అంటే ఏంటో చూడండి. ఈజ్ ఎ టైప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. టెక్నికల్కి సంబంధించినటువంటిది మనకి ఇది ఫోకసెస్ ఆన్ ప్రాక్టికల్ స్కిల్స్. మనకి చాలామంది కూడా 10th తర్వాత ఇంటర్ చేసి బీటెక్ అలా వెళ్తూ ఉంటారు. బట్ కొంతమంది పాలిటెక్నిక్ చేసి ఇంజనీరింగ్ అలా వెళ్తుంటారు. పాలిటెక్నిక్లో ఏంటంటే మెయిన్గా ప్రాక్టికల్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తారు. మనం మోస్ట్ ఆఫ్ ద టైం కూడా ల్యాబ్స్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది ఎక్కువ గెయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్ టీచెస్ యూ హౌ టు డూ థింగ్స్, నాట్ జస్ట్ ద థియరీ. మనం జస్ట్ బుక్ వరకే ఆగిపోకుండా మనం ప్రాక్టికల్గా దాన్ని ఫీల్ అవుతూ చేయడం అనేటువంటిది ఈ డిప్లొమా ఎడ్యుకేషన్లో జరుగుతుంది. ఇట్ యూజువల్లీ 3 years కోర్స్ కాల్డ్ డిప్లొమా. ఇది 3 years కోర్స్. యూ కెన్ జాయిన్ ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ 10th grade. 10th క్లాస్ తర్వాత ఏపీ పాలిసెట్ రాయడం ద్వారా దాంట్లో మనం ర్యాంక్ తెచ్చుకున్నటువంటి అయితే మనకి సీట్ అలాట్ అవుతుంది. దాని తర్వాత మనం పాలిటెక్నిక్ అనేటువంటి 3 years కోర్సులో జాయిన్ అవుతాము. వై చూజ్ పాలిటెక్నిక్? పాలిటెక్నిక్ అనేటువంటిది ఎందుకు చూజ్ చేసుకోవాలి అనేటువంటి చెప్తాను. ప్రాక్టికల్ లెర్నింగ్. ఇప్పుడు మనం ఏదైనా కంపెనీలో కానీ ఇండస్ట్రీలో కానీ వెళ్ళి ఒక జాబ్ జాయిన్ అవ్వాలనుకుంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వంటిది కావాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది మనము ఈ డిప్లొమా ద్వారా చాలా తొందరగా గెయిన్ కాగలం. ప్రాక్టికల్ లెర్నింగ్. స్పెండ్ మోర్ టైమ్ ఇన్ వర్క్షాప్స్ అండ్ ల్యాబ్స్ దాన్ క్లాస్ రూమ్స్. మనము ఎక్కువ సమయాన్ని ఈ పాలిటెక్నిక్లో ల్యాబ్స్లోనే స్పెండ్ చేస్తాం. మనం ఏవైతే ఇండస్ట్రీస్లో ఏవైతే టూల్స్ కానీ ఏవైనా ప్రొసీజర్స్ కానీ ఎలా ఉంటాయో వాటిని ఎక్కువ ఇక్కడ పాలిటెక్నిక్ ల్యాబ్స్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ప్రాక్టికల్గా వాటన్నిటిని కూడా చేస్తాం. అయితే జాబ్ రెడీ. లెర్న్ స్కిల్స్ దట్ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ రైట్ నౌ. ఏవైతే మన కంపెనీలో మనం జాయిన్ అవ్వాలంటే వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ యొక్క స్కిల్స్ అనేటువంటివి మనం ఈ పాలిటెక్నికల్ ఎడ్యుకేషన్లో గెయిన్ అవుతాం. ఆఫర్డబుల్. మనకి ఈ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అనేటువంటిది చీపర్గా ఉంటుంది కంపేరింగ్ టు బీటెక్ లైక్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ కంటే కూడా. క్విక్ కెరియర్ స్టార్ట్. ఈ 3 years మనం కంప్లీట్ క్లియర్ చేసిన వెంటనే మనకు జాబ్స్ రావడానికి చాలా ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. స్టార్ట్ వర్కింగ్ అండ్ ఎర్నింగ్ మనీ అట్ ఏ యంగర్ ఏజ్. మనము 10th తర్వాత జాయిన్ అయినటువంటి అయితే ఒక 18 years అలా లోపలే మనం జాబ్ అనేటువంటిది తెచ్చుకోవడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. పాపులర్ కోర్సెస్. అయితే ఈ పాలిటెక్నిక్లో మనకి డిఫరెంట్ కోర్సెస్ అనేటువంటి ఉంటుంది. మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ని మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో ఉంటాయి. మెకానికల్లో వచ్చేసి మనకి మిషన్స్, ఇంజన్స్ అండ్ టూల్స్ గురించి డీల్ చేస్తారు డిప్లొమాలో. డిప్లొమా అంటే కంప్లీట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్. థియరీ అనేటువంటిది కూడా ఉంటుంది, బట్ ప్రాక్టికల్స్ మీద ఎక్కువ ఉంటుంది. సివిల్ వచ్చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ మీద ఉంటుంది. ఎలక్ట్రికల్ వచ్చేసి పవర్, వైరింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ మీద ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ మీద, కోడింగ్ అండ్ హార్డ్వేర్. ఎలక్ట్రానిక్స్ వచ్చేసి గ్యాడ్జెట్స్, సర్క్యూట్స్ అండ్ కమ్యూనికేషన్స్. బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ వీటిలో ఏదైనా డిపార్ట్మెంట్ చూస్ చేసుకొని వాటిలో ప్రాక్టికల్ స్కిల్స్ అయితే మీరు గెయిన్ అయినట్టయితే మీకు ఏదైనా కంపెనీలో మీరు తీసుకోవడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. ఎర్లియర్ ఏజ్లోనే మీరు
జాబ్ చేసే స్కోప్ అనేటువంటిది ఉంటుంది విత్ దిస్ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్. పాలిటెక్నిక్ వర్సెస్ డిగ్రీ. పాలిటెక్నిక్లో వచ్చేసి మెయిన్గా మనం ప్రాక్టికల్ స్కిల్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ అవుతాం. యూనివర్సిటీలో వచ్చేసి థియరీ అండ్ రీసెర్చ్ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ అంటే బీటెక్ కంపేర్ చేసుకోండి, మనకి ఈ డిప్లొమాలో మెయిన్గా ప్రాక్టికల్ స్కిల్స్, థియరీ ఉన్నటువంటి ఉంది. బీటెక్లో మనం ఏదైతే చదువుతామో 60% ఆఫ్ ద సిలబస్ అనేటువంటిది మనకు పాలిటెక్నిక్లోనే కవర్ అయిపోతుంది. ఎవరైతే చాలా వరకు ఇంటర్ చేసి బీటెక్ జాయిన్ అవుతుంటారో వాళ్ళకంటే కూడా డిప్లొమా చేసి బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్లస్ థియరిటికల్ నాలెడ్జ్ కూడా బెటర్గా ఉంటుంది. వీళ్ళు చాలా వరకు అకాడమిక్స్లో టాప్స్లో ఉంటుంటారు డిప్లొమా నుంచి వెళ్ళినటువంటి వారు. ఈ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అనేటువంటి 3 years ఉంటుంది మనకి. డిగ్రీ వచ్చేసి 4 years. ఎంట్రీ వచ్చేసి ఆఫ్టర్ 10th grade విత్ పాలిసెట్ క్వాలిఫికేషన్ మనం ఈ డిప్లొమాలో జాయిన్ అవుతాం. యూనివర్సిటీలో వచ్చేసి 12th తర్వాత జాయిన్ అవుతారు, అది ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత జాయిన్ అవుతారు. కొంతమంది డిప్లొమా తర్వాత జాయిన్ అవుతారు డిగ్రీ. నెక్స్ట్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్. మనకి డిప్లొమా చేసిన తర్వాత ఫ్యూచర్ ఆపర్చునిటీస్ మెయిన్గా అయితే మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ అవుతాము. అలాగే కాకుండా కొంతమందికి డిప్లొమా చేసిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ చదవాలి, మనం ముందుకు వెళ్ళాలని ఉంటుంది. అలాంటి వాళ్ళు బీటెక్ లాటరల్ ఎంట్రీగా జాయిన్ అవుతారు, డైరెక్ట్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు. యూ కెన్ జాయిన్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ డైరెక్ట్లీ త్రూ లాటరల్ ఎంట్రీ. వీళ్ళని లాటరల్ ఎంట్రీగా అంటారు. బీటెక్ అనేటువంటిది మనం ఇంటర్ నుంచి వెళ్తే 4 years చదవాల్సి ఉంటుంది. డిప్లొమా 3 years చేసిన తర్వాత డైరెక్ట్ మనం సెకండ్ ఇయర్ వెళ్ళి అది కూడా 3 years, 3+3గా బీటెక్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ విత్ దిస్ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ మనకి చాలా వరకు గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ ఉంటాయి. మెనీ టెక్నికల్ జాబ్స్ ఇన్ రైల్వేస్లో అయితే ఏఎల్పి, అసిస్టెంట్ లోకో పైలట్, జూనియర్ ఇంజనీర్, ఎన్పిటిసి, లైక్ ఇలా డిఫరెంట్ జాబ్స్ అనేటువంటి వాళ్ళు డిఫరెంట్ జాబ్ నోటిఫికేషన్స్కి డిప్లొమా చేసినటువంటి వారు అర్హులు. డిఫెన్స్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ డిప్లొమా చేసినటువంటి వారు ఇటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా ఎలిజిబుల్ డిప్లొమా చదివినటువంటి. ప్రైవేట్ జాబ్స్ వర్క్స్ అట్ టెక్నీషియన్స్ ఆర్ సూపర్వైజర్ ఇన్ టాప్ కంపెనీస్. డిప్లొమా చేసినట్టు వాళ్ళు టెక్నీషియన్స్గా, సూపర్వైజర్గా టాప్ కంపెనీస్లో కూడా తీసుకుంటారు. వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈజీగా తీసుకుంటారు. స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. యూజ్ యువర్ టెక్నికల్ స్కిల్స్ టు స్టార్ట్ ఎ వర్క్షాప్ ఆర్ సర్వీస్ సెంటర్. ఈ టెక్నికల్ స్కిల్స్ ద్వారా కొంతమంది వర్క్షాప్స్ కూడా స్టార్ట్ చేసుకొని వాళ్ళు ఓన్ బిజినెస్ తోటి సర్వైవ్ అవుతూ ఉంటారు. అయితే మెయిన్గా వచ్చేసి డిప్లొమాలో మనకి చాలా వరకు ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక కంపెనీలో వెళ్ళి జాబ్ చేయాలనుకోండి, అక్కడ మనకి కొన్ని డిఫరెంట్ టూల్స్ తోటి మనము వర్క్ చేయవలసి ఉంటుంది. ఆ టూల్స్ అనేటువంటిది మనకు అక్కడ ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు. అదంతా కూడా మనం ఏ టూల్ యొక్క అప్లికేషన్ ఏంటి, ఇది ఏంటి అనేటువంటిది మొత్తం మనకి ఈ డిప్లొమాలో ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ అవుతాం. అది మనకు అక్కడ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాంటి వాళ్ళని మన కంపెనీస్లో కూడా తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళేకి ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే బీటెక్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళ మెయిన్ ఆస్పెక్ట్ అయితే డిప్లొమా చేసి బీటెక్ వెళ్ళడం అనేటువంటి చాలా చాలా మంచి ఆప్షన్ దాన్ ఇంటర్మీడియట్ చేసి బీటెక్ వెళ్ళడం అనేటువంటిది. మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ప్లస్ డిప్లొమాలో ఏంటంటే మ్యాక్సిమం సిలబస్ ఏదైతే మనం బీటెక్లో చదువుతాం మ్యాక్సిమం సిలబస్ కూడా ఇక్కడే కవర్ అవుతుంది. ప్లస్ మనకి బేసిక్స్ అనేటువంటివి స్ట్రాంగ్గా ఉంటాయి వాళ్ళు బీటెక్లో డైరెక్ట్ జాయిన్ అయ్యే వాళ్ళకంటే. చిన్న స్మాల్ ఏంటంటే మనకి మ్యాథమెటిక్స్ అనేటువంటిది కొంచెం డిప్లొమా వాళ్ళకి వీక్గా ఉంటుంది. ఇంటర్మీడియట్ వాళ్ళు మ్యాథ్స్ అనేటువంటి వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటుంది, బెటర్గా ఉంటారు. అది తప్పితే మనం ఎవరైతే డిప్లొమా చేసి బీటెక్ వెళ్తారో అన్నిట్లో కూడా ప్లస్ పాయింట్ అందరికి, అన్ని విషయాల్లో కూడా. థియరిటికల్ నాలెడ్జ్ కూడా బెటర్గా ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా బెటర్గా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.